డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి మూవీ దెబ్బకు బాక్సాఫీస్ బెంబేలెత్తింది. నాగాశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. విడుదలైన 2 వారాలకే 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా కల్కి చరిత్ర తిరగరాసింది. థియేటర్లలో డార్లింగ్ ఫ్యాన్స్ కేరింతలకు గగనం దద్దరిల్లింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్ల సునామీకి పాత రికార్డులు చెరిగిపోయాయి. రీసెంట్ గా ఈ సినిమాను మూవీ మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేశారు. అన్ని దక్షిణాది భాషల్లో కల్కి సినిమా అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో కల్కి చేస్తున్న మ్యాజిక్ చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి మూవీ యావత్ సినీ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికే ఎవరూ ఊహించని రేంజ్ లో నెట్ఫ్లిక్స్ లో కల్కి సినిమా దూసుకుపోతోంది. నాన్ ఇంగ్లీష్ లిస్ట్ లో గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కల్కి 2వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు హిందీ వర్షన్ లో కల్కి మూవీ ఏకంగా 4.5 మిలియన్ నిమిషాల వ్యూస్ సంపాదించింది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ అందుకున్న ఒకే ఒక ఇండియన్ సినిమాగా కల్కి పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ ఒక్క విషయంతో కల్కి మేనియాలో సినీ ప్రపంచం ఇంకా ఊగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ విషయంపై డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో కల్కి చేస్తున్న హంగామా చూస్తుంటే గ్లోబల్ వైడ్ గా ప్రభాస్ మేనియా ఇప్పుడిప్పుడే బిగిన్ అవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఇది కేవలం ఆరంభమేనని, ఇంకా భవిష్యత్తులో ఓటీటీలో కల్కి సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు యావత్ సినీ ప్రపంచం కల్కి నామాన్నే జపిస్తుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.